శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అలాగే మీనరాశిలో ఏ నక్షత్రాలు అలాగే ఏ నామాక్షరాలు ఉంటాయో పరిశీలన చేద్దాం. ది అనే అక్షరము మీనరాశిలోకి వస్తుంది. కారణం పూర్వాభాద్ర 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు మీనరాశి, అంటే దు ష ఝ థ. అలాగే రేవతి నక్షత్రం 4 పాదాలు, దే దో చా చి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో వారు ఈ నామ నక్షత్రాలని చూసుకుంటూ, అంటే వారి పేరు ఒకవేళ చిరంజీవి అనుకోండి, చి అనేది ఇక్కడ మనకి రేవతి నక్షత్రం 4వ పాదాన్ని సూచిస్తుంది కాబట్టి వాళ్ళు మీనరాశిలోకి వస్తారు. వాళ్ళు మీనరాశి ఫలితాలని చూసుకోవడం ఉత్తమం. ఈ విధంగా పరిశీలన చేసుకోవాలి. ఇక మీనరాశి వారి ఫలితాన్ని చూస్తే విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే 50% అనుకూలం ఉంటే 50% ప్రతికూలం ఉంటుంది. అంటే సమస్థితి అక్కడ గోచరిస్తోంది. అంటే పంచమ బృహస్పతి యోగము సంవత్సర అంతంలో మీనరాశి వారికి యోగిస్తోంది. అలాగే ఉత్తరార్ధంలో కేతు బలం బాగుంది, అంటే షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తున్నారు. ఇక శని బలాన్ని చూస్తే శని జన్మరాశిలోకి వచ్చారు. అంటే జన్మరాశిలో ఏలినాటి శని దోషము కాస్త ఎక్కువగా వ్యతిరేకతను సూచిస్తుంది. అలాగే జన్మ ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాహువు యొక్క ఫలితం కూడా వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. ఇక మీనరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూస్తే ఆదాయ వ్యయాలు సరిసమానంగా 5 అనే సంఖ్యతో ఉన్నాయి. 5 ఆదాయము, 5 వ్యయం. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే పొగిడేవారు 3 ఉంటే వ్యతిరేకించేవారు 1 ఉంటారు. కానీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఎంత లేదన్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెత్తిన శని కూర్చున్నాడు అనేటటువంటి పదాన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఏ పని చేస్తున్నా కావట్లేదు, శని కూర్చున్నాడేమో అనేటటువంటి పదాన్ని వాడతారు. కాబట్టి ఈ మీనరాశిలోనే శని సంచారం జరుగుతోంది కనుక వారు, అంటే ప్రధానంగా శని మందగ్రహం, అంటే బద్ధకాన్ని ఇస్తాడు ఎక్కువగా. నిర్లక్ష్యము, అశ్రద్ధ, అజాగ్రత్త. నిర్లక్ష్యము ఎందులో అయితే వస్తుందో ఆ పని మనకి ఇబ్బందినిస్తుంది. అజాగ్రత్త ప్రధానంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే లక్ష్యంతో వెళ్ళాలి, ఏ పని చేస్తున్నా లక్ష్యంతో వెళ్ళాలి. బద్ధకం రాకూడదు. ఏలినాటి శని ఉన్న వాళ్ళకి ఏంటి, పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉంటుంది. రేపు చేయొచ్చులే, ఈరోజు కాకుండా రేపు అనుకో. ఏలినాటి శని వాళ్ళకి టుమారో నెవర్ కమ్స్. వాళ్ళకి రేపు అనేది ఎప్పుడు రాదు, మళ్ళీ రేపు ఇంకో రేపు ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేసి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగాలి. మీనరాశి వారికి అదృష్ట యోగం 50% బాగుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవప్రదమైన జీవనం కొనసాగిస్తారు. అదృష్ట యోగం 50% ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనం మొదట్లో చెప్పుకున్నాం 50 శుభం ఉంటే 50 అశుభం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. మానవ ప్రయత్నానికి దైవబలం తోడవ్వాలి ఎప్పుడైనా సరే, అప్పుడు విజయం సిద్ధిస్తుంది. కాబట్టి మానవ ప్రయత్నం ఎక్కువగా చేస్తే అనుకూలత ఉంటుంది. లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే సంవత్సరం తృతీయ భాగంలో అనగా పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు సంతానపరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే పంచమ బృహస్పతి యోగం చాలా విశేషమైనటువంటి భాగ్య దృష్టితో ఆయన తన స్వరాశి అయినటువంటి మీనరాశిని చూస్తూ విశేషమైన యోగాన్ని అందిస్తారు. మిత్రబలం పెరుగుతుంది మరియు చేస్తున్న పనుల్లో పెద్దల నుండి సహకారం ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందుతారు. సంవత్సర ప్రారంభం నుండి గురువు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు బాగా శ్రద్ధగా ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు. బాధ్యతాయుతంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడికి గురి కావద్దు.
రాహువు కేతువు దోషాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా రాహువు ఆయన ప్రభావం చూపిస్తారు కాబట్టి ఆ రంగాల్లో ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరార్ధంలో కేతువు సుఖాన్ని విజయాన్ని ప్రసాదిస్తున్నారు. మొత్తం మీద 50% అదృష్ట యోగం ఉంది. విద్యా విషయంలో చూసినట్లయితే సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు బాగా పెరుగుతాయి. అలాగే అభివృద్ధిని సాధిస్తారు విద్యార్థులు. శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి విషయాన్ని చూస్తే మీనరాశి వారికి వృత్తిలో కృషి ఫలిస్తుంది. పరిశ్రమల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. అనుకున్న విజయం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఆదాయము వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అదృష్ట విషయాన్ని చూస్తే గురుగ్రహము సంవత్సరాంతంలో అక్టోబర్ నుండి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ నుంచి విశేషమైనటువంటి దైవబలం ఉంటుంది. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే శుభ కార్యక్రమాలు అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవారు అక్టోబర్ నుంచి వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మన తప్పు లేకపోయినా వెనకాల వాడు వచ్చి కొడతాడు. అంటే అలాంటి పరిస్థితులు అంటే 360 డిగ్రీస్లో మన బ్రెయిన్ పనిచేస్తూ ఉండాలి. 360 డిగ్రీస్లో మనం చూస్తూ ఉండాలి. అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, మన వెనకాల ఏం జరుగుతోంది, మన ప్రమేయమే ఉండదు. మనల్ని ఎవడో ఒకడు వచ్చి తిట్టిపోతాడు. అంటే ఏలినాటి శనిలో ఇటువంటి ఫలితాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని మనము నిరోధించాలి, అవరోధించాలి అంటే ఈశ్వర ధ్యానమే శరణ్యం. అంటే శని ఎవరికి లొంగుతాడు? ఈశ్వరుడికి లొంగుతాడు. వెంకటేశ్వర స్వామి వారికి లొంగుతాడు. అంటే ఆ స్వామివారి అనుగ్రహము ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని ముట్టుకోడు శని. కాబట్టి గోవిందనామాలు చదువుకోవడము, ఈశ్వరనామాలు చదువుకోవడము, జగద్గురువుల ఆశీర్వచనాలు తీసుకోవడము ఇవి చేసినట్లయితే మీన రాశి వారికి కూడా ఈ సంవత్సరము చాలా శ్రేయోదాయకంగా శుభ ఫలితాలుగా గోచరిస్తాయి.